నమస్తే నమస్తే క్రికెట్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం బార్డర్ గవస్కర్ ట్రోఫీ యొక్క సెకండ్ టెస్ట్ డే 1 యొక్క రివ్యూ చూద్దాం. మన ఇండియన్స్ కి ఇది ఒక బ్యాడ్ డే అనే చెప్పాలి. సో అసలు మన వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు, ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంత బాగా చేశారు అనేది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పవన్, మన వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. సో ఓపెనింగ్ జైస్వాల్ స్టార్టింగ్ లోనే స్టార్ తన ఎక్సలెంట్ బౌలింగ్ తోని డక్ చేశాడు. కానీ సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ కొంచెం బిల్డ్ అవుతుంది అనుకున్న టైంలో ఆబ్వియస్లీ ఒక 69-70 పార్ట్నర్షిప్ వచ్చినా కూడా మన వాళ్ళు తర్వాత డౌన్ఫాల్ అయ్యారు. బిఫోర్ లంచ్ 4 వికెట్లు పడ్డాయి. సో వీళ్ళ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ అండ్ స్టార్ బౌలింగ్ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఫస్ట్ మనం పిచ్ గురించి చూసుకుంటే పిచ్ బేసిక్ కొంచెం గ్రాస్ ఉంది పిచ్ మీద. పింక్ బాల్ గ్రాస్ అనేది ఇంకా అది లవ్ స్టోరీ అది. కొంచెం గ్రాస్ ఉంది, మంచి బౌన్స్ ఉంది పిచ్ లో. అండ్ పింక్ బాల్ మనకు తెలుసు బౌన్స్ ఎక్కువ అవుతుంది, స్కిడ్ హిట్ అవుతుంది అవుతుంది. బాల్, స్వింగ్ అవుతుంది బాల్, ఎక్స్ట్రా లాకర్ ఎక్కువ ఉంటది కాబట్టి బాల్ మీద. సో అది బౌలర్స్ కి ఫస్ట్ 1.5 అవర్ బౌలర్స్ కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఆ పిచ్ మీద పింక్ బాల్ తోని. సో స్టార్క్ ఇస్ నెక్స్ట్ లెవెల్ బీస్ట్ పింక్ బాల్ తోని. అందరికి తెలుసు స్టార్క్ హ్యాస్ 72 వికెట్స్ విత్ పింక్ బాల్. పింక్ బాల్ లో 72 వికెట్స్ ఉన్నాయి స్టార్ కి. ఈ ఎవరు అతని క్లోజ్ లో కూడా లేరు పింక్ బాల్ తోని. సో ఆబ్వియస్లీ పింక్ బాల్ ఎక్కువ స్వింగ్ అవుతుంది. స్టార్క్ ఇస్ జెన్యున్ స్వింగ్ చేసే బౌలర్ కాబట్టి ఇంకా ఆ వికెట్ కూడా మనం చూస్తే ఫస్ట్ వికెట్ క్రేజీ డెలివరీ అది. లెగ్ స్టంప్ మీద పడి మిడ్ స్టంప్ కి వచ్చింది బాల్. క్రేజీ డెలివరీ అది. అండ్ సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ కూడా 72 వచ్చింది. 70 వచ్చింది, 70 పార్ట్నర్షిప్ వచ్చింది. 69, దే హ్యాడ్ లక్. 69. దే హ్యాడ్ లక్. యాక్చువల్ రాహుల్ లో ఒక క్యాచ్ మిస్ అయింది, ఒకటి నో బాల్ ఇచ్చారు. సో లక్, ఆబ్వియస్లీ లక్ ఉంటుంది, ఒక కొద్దిపాటి లక్ ఉండాలి బ్యాట్స్మెన్ స్కోర్ చేయాలంటే. కానీ ఎప్పుడైతే రాహుల్ కి ఆ కొంచెం ఆ బౌన్స్ వచ్చిందో స్టార్క్ సెకండ్ స్పెల్ లో బ్యాక్ బ్యాక్ ఆఫ్ ది గుడ్ లెంత్ వేసిండు, కొంచెం బౌన్స్ వచ్చింది బాల్, ఎక్స్ట్రా బౌన్స్ వచ్చింది. ఆ ఎక్స్ట్రా బౌన్స్ లో బీట్ అయిపోయింది రాహుల్. ఆ, రాహుల్ ఎప్పుడైతే అవుట్ అయిండో మన వాళ్ళందరూ లైన్ కట్టేసారు. యా అవును, ఆబ్వియస్లీ మన ఆస్ట్రేలియన్ బౌలర్స్ కూడా చూసుకుంటే స్టార్ ప్యాట్ కమిన్స్ వీళ్ళందరూ కూడా స్టార్టింగ్ ఓవర్స్ అంతా ఫుల్ లెంత్ డెలివరీలు వేసి తర్వాత అంతా మన గుడ్ లెంత్ డెలివరీ వాళ్ళ లెంత్ బాగా పికప్ చేశారు. సో ఆ ఫస్ట్ పిచ్ స్పెల్ లో కండిషన్స్ కి లెంత్ ఫస్ట్ బాగా పికప్ చేశారు. ఫస్ట్ స్పెల్ లో వాళ్ళు స్టార్క్ ఫస్ట్ ఓవర్ బాగానే వేసిన, సెకండ్ ఓవర్ నుంచి మళ్ళీ అవుట్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ డెలివరీలు కొంచెం విత్ తీయడం, షార్ట్స్ ఆడడానికి మంచిగా వేసేసారు ఫస్ట్ స్పెల్ లో. కమిన్స్ కానీ స్టార్క్ కానీ బోలాండ్ కానీ ఆ విత్ ఇచ్చేసారు కొట్టడానికి. దాని తర్వాత ఎప్పుడైతే సెకండ్ స్పెల్ స్టార్ట్ అయిందో స్టార్క్ కానీ కమిన్స్ కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే వికెట్ మీదకి బాల్ వేసారు, స్టంప్ లైన్ లో బాల్ పెట్టి ఆ, మంచి గుడ్ లెంత్ డెలివరీ, బ్యాక్ ఆఫ్ ది గుడ్ లెంత్ డెలివరీ వేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఏమైందంటే మన వాళ్ళకి విత్ దొరకలేదు, టైం దొరకలేదు, బాల్ రప్మన్ వచ్చేస్తుంది పిచ్ మీదకి వెళ్ళి అండ్ స్కిడ్ అవుతుంది బాల్. దానివల్ల మన వాళ్ళకి ఛాన్స్ రాలేదు, కొంచెం బిట్ ఆఫ్ ఎక్స్ట్రా బౌన్స్ కూడా ఉంది. దానివల్ల మనం చూసాం కేఎల్ రాహుల్ అలానే అవుతాడు. 10-12 డెలివరీస్ లో మళ్ళీ విరాట్ కోహ్లీ సేమ్ సేమ్ డెలివరీ సేమ్ సేమ్ అవుట్. అదే మనం విరాట్ షోల్డర్ కోహ్లీతో హెడ్ ఇక్కడ ఒక షోల్డర్ హెడ్ కన్సర్న్ ఉంది. బాల్స్ వచ్చాయి రెండు, కొంచెం ఆ, డీప్ బాల్స్, కొంచెం షోల్డర్ ఎక్స్ట్రా హెడ్ బాల్స్. బౌన్స్, కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అండ్ ఎడ్జ్ అయింది. విరాట్ కోహ్లీ కంటిన్యూస్ గా ఇదే టైప్ ఆఫ్ వికెట్ డెలివరీస్ తో అవుట్ అయిపోతున్నాడు. ఇది యా ఒక చిన్న అవును. కన్సర్న్ అనేది. అండ్ మనం చూసుకుంటే మన ఇండియన్ బ్యాటింగ్ లైనప్ లో ఇది ఒక ప్రథ అయిపోయింది. స్టార్టింగ్ లో జైస్వాల్, మొన్నటి వరకు జైస్వాల్ ఒక 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 స్టేజ్ వరకు ఆడి ఎప్పుడైతే జైస్వాల్ అవుట్ అయ్యాడో ఇంకా లైన్ కట్టేస్తారు మన వాళ్ళంతా. సేమ్ ఇది ఇవాళ రాహుల్ తో అదే అయింది. రాహుల్ గిల్ పార్ట్నర్షిప్ 70 దాకా వెళ్ళింది, 70 దాకా రాహుల్ అవుట్ అయ్యిండు, మళ్ళీ మన వాళ్ళందరూ లైన్ కట్టేసారు. ఇది ప్రథాలాగా అయిపోతుంది. ఇది కొంచెం బ్రేక్ చేయాలి మనం మళ్ళీ. దాని తర్వాత రాహుల్ తర్వాత కోహ్లీ అలానే 10-12 డెలివరీస్ లో మళ్ళీ కోహ్లీ అయిపోయిండు. గిల్ ఇవాళ మంచి టచ్ లో కనబడ్డాడు నాకైతే. యా అవును, గిల్ అరే బ్యాటింగ్ మంచి ఈరోజు చాలా బాగా చాలా మంచి బ్యాటింగ్ చేశాడు యాక్చువల్లీ. కేఎల్ రాహుల్ కూడా ఫస్ట్ 19 డెలివరీస్ ఎప్పుడైతే ఆ నో బాల్ కాల్ వచ్చేదాకా హీ వాజ్ స్ట్రగులింగ్. అంటే స్ట్రగుల్ అవ్వట్లేదు, కానీ ఎప్పుడైతే ఆ నో బాల్ కాల్ వచ్చిందో సేవ్ అయిండో, సేవ్ అయిన తర్వాత హీ వాజ్ హిట్టింగ్ నైస్లీ. మంచి మంచి బౌండరీస్ వచ్చినాయి కేఎల్ రాహుల్ కి.
శుభ్మన్ గిల్ రావడంతోనే ఆ మంచి మంచి షాట్స్, స్టార్క్ ఒక స్క్వేర్ కట్ కొట్టిండు. ఆ స్క్వేర్ కట్ అయితే అమేజింగ్ అది. అండ్ స్క్వేర్ కట్టే కాదు, తను తీసుకున్న ప్రతి షాట్ కూడా, డ్రైవ్ చూసినా ఏది చూసినా ఈ రోజు చాలా నీట్ గా తీసుకున్నట్టు కనిపించింది అసలు. హీ వాజ్ కాన్ఫిడెంట్ ఆన్ హిస్ షాట్స్ అండ్ మంచి టచ్ లో కనబడుతున్నాడు. కానీ మళ్ళీ సేమ్ అదే, కేఎల్ రాహుల్ అవుట్ అవ్వగానే కోహ్లీ అవుట్ అయ్యిండు. దాని తర్వాత శుభన్ గిల్ కూడా లైన్ కట్టేసిండు. దాని తర్వాత మనం లంచ్ వరకు 82 for 4 అయినాం. అప్పటికి లంచ్ బ్రేక్ వచ్చింది అండ్ వి థాట్ వి విల్ కమ్ బ్యాక్, ఎందుకంటే రోహిత్ ఉన్నాడు, పంత్ ఉన్నాడు, కింద నితీష్ కూడా ఉన్నాడు. కాబట్టి వి థాట్ వీ కెన్ కమ్ బ్యాక్ ఫ్రమ్ హియర్. ఒక ఒక మంచి పార్ట్నర్షిప్, ఒక 80 runs పార్ట్నర్షిప్ ఇక్కడ వస్తే వి కుడ్ హ్యావ్ కమ్ బ్యాక్. అంటే ఒక 250 260 అని వచ్చేది మనకు స్కోర్ బోర్డ్ మీద. కానీ లంచ్ అయిపోయినాక మళ్ళీ మన రోహిత్ ఇది ఒక కన్సర్న్ అయిపోయింది. 11 innings లో ఒకటే 50 రోహిత్ కి. అది చూడాలి మరి. ఇంకొకటి మనం మెయిన్ గా మాట్లాడాల్సింది ఏంటంటే రోహిత్ రోహిత్ ఓపెనింగ్ ఇప్పుడు యా ఓపెనింగ్ ఇప్పుడు ఓపెనింగ్ నుంచి డౌన్ ద కేఎల్ ఆర్డర్ వచ్చాడు రాహుల్ ని ఇప్పుడు కొంచెం. యా కేఎల్ రాహుల్ ని ఓపెనింగ్ చేపించారు. అది ఎప్పటి వరకో తెలియదు, ఎప్పటి వరకు ఓపెన్ చేపిస్తారో తెలియదు. ఈజ్ ఇట్ అంటే మనం ఈ టెస్ట్ రోహిత్ మ్యాచ్ కెరియర్ ఎండ్ అయ్యే వరకు ఈ టెస్ట్ మ్యాచ్ వరకేనా, లేకపోతే ఎప్పటికీ ఇది కంటిన్యూ అవుతుందా? ఎందుకంటే కేఎల్ రాహుల్ ని కంటిన్యూస్ గా పైకి కిందికి పైకి కిందికి, లేకపోతే టీం బయట, ఇది చేయడం వల్ల కేఎల్ రాహుల్ ఫామ్ అనేది తెచ్చుకోలేకపోతున్నాడు. అతని ప్లేస్ ఏంటో అతనికి అర్థం కావట్లేదు. ఈ ఈ కన్ఫ్యూజన్ ని క్లారిటీ ఇవ్వాలి, బయటకు వచ్చి ఆ, చెప్పాలి. ఫామ్ తెచ్చుకోలేకపోతే ఆ, అనడం కన్నా తన పొజిషన్ ఫిక్స్ అవ్వలేకపోతున్నాడు. అంటే టీమ్ లో అదే ఏ స్పాట్ అదో వేసినా కన్ఫ్యూజన్ ఫామ్, ఉండిపోయింది. తన బ్యాటింగ్ స్టైల్ తను మా ఆడుతున్నాడు. ఏ ఏ ఏ పొజిషన్ ఇచ్చా, సౌత్ ఆఫ్రికాలో సెంచరీ కొట్టాడు, ఇంగ్లాండ్ లో సెంచరీ కొట్టాడు, అండ్ మొన్న ఆస్ట్రేలియాలో మొన్న ఫస్ట్ మ్యాచ్ లో కూడా ఒక 80 వచ్చింది. దట్ మన ఏంటంటే అతనికి ఒక స్పాట్ ఫిక్స్ చేయండి, ఫిక్స్ ఫిక్స్ చేయండి మీరు. స్పాట్ ఫిక్స్ చేసి అతన్ని అక్కడ ఆడిపియండి. లేదు, ఫస్ట్ ఓపెనింగ్ చేపించారు, దాని తర్వాత రోహిత్ ఓపెనింగ్ వచ్చాడు కాబట్టి రోహిత్, గిల్, జైస్వాల్ వీళ్ళందరూ వచ్చే వరకు రాహుల్ కి అక్కడ ప్లేస్ లేదు, రాహుల్ ని కింద వేశారు. సో కింద వేశారు, కింద కూడా ఓ, ఇండియన్ కండిషన్స్ లో కాకుండా బయట పర్ఫామ్ చేశాడు. కానీ ఇండియాకి వచ్చే వరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు, బయట వేసేసారు. మళ్ళీ కొత్త ప్లేయర్లు తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి రోహిత్ లేకపోయేసరికి తీసుకెళ్లి మళ్ళీ ఓపెనింగ్ చేయించారు. ఇది ఇంత కన్ఫ్యూజన్ ఉండొద్దు ఒక టీమ్ లో, ఇది చూసుకోవాలని నేను అనుకుంటున్నా. అండ్ రోహిత్ స్టార్ట్ చేసింది ఇదే పొజిషన్ లో, అతని టెస్ట్ కెరీర్ స్టార్ట్ అయింది ఇదే పొజిషన్ లో. సో వితౌట్ అందరు అనుకున్నది ఏంటంటే నెక్స్ట్ న్యూ బాల్ వరకు మన టాప్ ఆర్డర్ ఆపితే, టాప్ 5 నెక్స్ట్ న్యూ బాల్ వరకు, అంటే ఒక 75 ఓవర్స్ వరకు మన టాప్ ఆర్డర్ ఆడిన, 60 వరకు ఆడిన, దాని తర్వాత రోహిత్ వస్తే రోహిత్ కెన్ అగైన్ న్యూ బాల్ వచ్చే వరకు ఆడి న్యూ బాల్ కూడా ఆడగలడు అన్న మైండ్ సెట్ లో ఉండే. దట్ వాజ్ ఎ గుడ్ ప్లాన్ యాక్చువల్లీ. కానీ అంతవరకు మనం వాళ్ళు ఆడలేదు, మన టాప్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. యా మంచి పార్ట్నర్షిప్ స్టార్టింగ్ లో వచ్చినా అది కంటిన్యూ చేయలేకపోయారు. సో చూసుకోవాలి ఇది ఒకటి. ఆబ్వియస్లీ అవును, రోహిత్ కూడా నువ్వు అన్నట్టే. మన వికెట్ టు వికెట్ కి మధ్యలో ఉన్న పార్ట్నర్షిప్ సరిగా బిల్డ్ అవ్వట్లేదు. ఒక వికెట్ పడంగానే మన ఫ్లో ఆఫ్ లిక్కర్స్ చాలా తొందరగా ఉంటుంది. అదే. అండ్ రోహిత్ కూడా ఫామ్ లోకి రావాలి. మనము టెస్ట్ ఈ సిరీస్ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ మ్యాచ్ లో అన్నా, రోహిత్ అండ్ కోహ్లీ ఫామ్ లో ఉండడం ఈ టెస్ట్ సిరీస్ కి చాలా ఇంపార్టెంట్. ఈ టెస్ట్ సిరీస్ గెలవాలి అంటే రోహిత్ అండ్ కోహ్లీ ఫామ్ లో ఉండాలి. సీనియర్ ప్లేయర్స్ ఎప్పుడైతే వాళ్ళు ముందు ముందు నడిచి మేము స్కోర్ చేస్తున్నాం అంటే వెనకాల ఆ, చిన్న చిన్న క్యామియోస్ వస్తాయి. ఇది చిన్న ప్లేయర్, కొత్త అంటే యంగ్ ప్లేయర్స్ నుంచి మంచి 80s 90s వచ్చిన వీళ్ళు మెయిన్ ప్లేయర్స్ గా ముందుండి నడిపించగలిగితే అప్పుడు ఆ టెస్ట్ విన్ అనేది మనకు వస్తుంది. సో ఇది నెక్స్ట్ ఇన్నింగ్స్ లో నన్ను చూసుకోవాలి. యా ఫస్ట్ మ్యాచ్ లో మనం సెకండ్ ఇన్నింగ్స్ లో కంబ్యాక్ ఇచ్చినట్టు ఇక్కడ ఇస్తారని కోరుకుందాం. మన వల్ల బ్యాటింగ్ ఒకసారి చూస్తే పంత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ వీళ్ళందరూ కూడా ఎక్స్ట్రా బౌన్స్ వల్ల అవుట్ అయ్యారు. సో ఎక్స్ట్రా ఉమ్. బౌన్స్ వల్ల రోహిత్ చేసే యాక్చువల్లీ అవుట్ అయ్యారు. రోహిత్ వికెట్ యాక్చువల్లీ బ్రిలియన్స్ ఆఫ్ బౌలర్ స్కాట్ స్కాట్ బోలాండ్. బోలాండ్, స్కాట్ బోలాండ్. రోహిత్ వికెట్ చూస్తే మనకి స్కాట్ బోలాండ్ క్రేజీ బౌలర్ యాక్చువల్లీ. స్కాట్ బోలాండ్ కూడా ఒకటే లెంత్ లో బాల్ వేశాడు. ఒక బాల్ లోపలికి, ఒక బాల్ బయటికి, ఒక బాల్ లోపలికి, ఒక బాల్ బయటికి, అండ్ ఒక్క బాల్ స్ట్రైట్ వచ్చింది, ఆ బాల్ అవుట్ అయిపోయింది రోహిత్.
ద బ్రిలియన్స్ ఆఫ్ బౌలింగ్ అది. ఆఫ్టర్ 7 వికెట్స్ మనం చూసుకుంటే అశ్విన్ వచ్చాడు, తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తను ఇచ్చాడు, తన హిట్టర్, తన బ్యాటింగ్ తను ఆడాడు. ఆ టైంలో కూడా నితీష్ కుమార్ రెడ్డి తన టీమ్ కి సపోర్ట్ చేస్తూ కొంచెం డిఫెండ్ చేస్తూ ఆడాడు. చాలా మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కానీ అశ్విన్ ఇంకొంచెం తన బ్యాటింగ్ స్టైల్ తనది ఉన్నా కూడా టీం కోసం ఇంకొంచెం ఆపాడి ఒక సెషన్ అన్న ఆపుంటే బెటర్ అని నేను అనుకున్నా. సో నువ్వు ఆ టైంలో నువ్వేం ఫీల్ అయ్యావు? అంతే, నితీష్ రెడ్డి మనకి ఇప్పుడు దొరికిన జెమ్ అనుకోవచ్చు, కానీ వీ షుడెంట్ బి ఓవర్ ఎక్సైటెడ్. 3 మ్యాచ్లే అయినాయి. సో కానీ 3 మ్యాచ్ల్లో మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చిండు నితీష్ రెడ్డి. అండ్ 3 ఇన్నింగ్స్, సారీ 3 మ్యాచ్లు కాదు, 3 ఇన్నింగ్స్. 3 ఇన్నింగ్స్ లో మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చిండు నితీష్ రెడ్డి. నువ్వు అన్నట్టు అశ్విన్ కొంచెం ఆడుంటే అంతే, ఇంకా టాప్ ఆర్డరే అంత సపోర్ట్ చేయనప్పుడు అశ్విన్ నుంచి మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేం అశ్విన్ నుంచి. సో అతను ఆడాడు. అశ్విన్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తను ఇచ్చేసి తను అవుట్ అయ్యి ఎల్బిడబ్ల్యూ వెళ్ళిపోయిన తర్వాత కూడా తన నితీష్ రెడ్డి యొక్క రెగ్యులర్ బ్యాటింగ్ స్టైల్, పవర్ హిట్టింగ్ కూడా తను అడాప్ట్ చేసుకొని టీమ్ స్కోర్ బాగా పెంచాడు, చాలా మంచిగా ఆడాడు. సో తన టీమ్ కి కాంట్రిబ్యూట్ చేసిన స్కోర్ అయితే చాలా హెల్ప్ అయింది మనకి. మన స్కోర్ 150 దాటింది. అప్పటి వరకు ఎవరు అనుకోలేదు అసలు 150 దాటుతుందని. తన పవర్ హిట్టింగ్ వల్ల 150 దాటింది. అదే నేను అదే అంటున్నా, నితీష్ రెడ్డి అడాప్టింగ్ టు ది సిచ్యువేషన్ అనేది చాలా బాగుంది. అండ్ అసలు అశ్విన్ అవుట్ అయినాక గేర్ షిఫ్టింగ్ చేసినట్టు, గేర్ షిఫ్టింగ్ ఎలా అయితే చేశాడో అదైతే చాలా క్రేజీ. అసలు నన్ను అడిగితే అది చాలా క్రేజీ. అండ్ అందరు ఏం చేస్తారంటే జనరల్ గా ఇది వికెట్స్ పడిపోతున్నాయి, ఒక ఎండ్ నేనే ఆడుకోవాలి, స్ట్రైక్ నేనే ఉంచుకోవాలి, లాస్ట్ బాల్ లో సింగిల్ తీయాలి, అలా ఏం ఆలోచించాలి నితీష్ రెడ్డి. ఇప్పుడు నేను ఆగితే స్కోర్ టీమ్స్ కి రాదు, స్కోర్ కావాలి, అదే స్కోర్ కావాలి అన్నట్టు ఫాస్ట్ గా ఆడాడు. అండ్ స్లోగా ఆడినా అదే స్కోర్ వచ్చేది, ఫాస్ట్ గా ఆడినా అదే స్కోర్ వచ్చేది. ఫాస్ట్ గా ఆడింది కాబట్టి 15-20 రన్స్ ఎక్కువనే వచ్చినాయి మనకి నితీష్ రెడ్డి ఫాస్ట్ ఆడడం వల్ల. అది చాలా బాగుంది నితీష్ రెడ్డి నుంచి. అండ్ ఐ థింక్ వీ కెన్ బెట్ ఆన్ హిమ్ ఫర్ ది నెక్స్ట్ ఇన్నింగ్స్ టు. అండ్ చూద్దాం, నితీష్ రెడ్డి చాలా బాగుంది. బౌలింగ్ ఒకటి మన కన్సర్న్ నితీష్ తోని, కానీ బ్యాటింగ్ ఈజ్ అమేజింగ్ నితీష్ నుంచి. సో మన టేలెంట్ ఆబ్వియస్లీ అందరూ ఒకటే బాట, అది అందరిది. టేలెంట్ నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఇన్ని ఏళ్ళుగా చూసుకుంటూ వచ్చాం, టేలెంట్ నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. అడపదడప ఎప్పుడో ఒకసారి ఆడతారు అంతే. సో బూమ్రా కూడా యాక్చువల్లీ టేలెంట్ కూడా బాగానే సపోర్ట్ చేశాడు. బూమ్రా అయితే బాగానే సపోర్ట్ చేశాడు. అండ్ నితీష్ రెడ్డి తన పవర్ హిట్టింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి ఓవర్ ఒక 5th బాల్ లో మాత్రం సింగిల్ తీసుకొని బూమ్రాకి స్ట్రైక్ ఇచ్చాడు. బూమ్రా కూడా బాగానే డిఫెండ్ చేస్తూ వచ్చాడు, కొన్ని ఓవర్స్ వరకు 4-5 ఓవర్స్ వరకు బాగానే డిఫెండ్ చేస్తూ వచ్చాడు. కానీ దాని తర్వాత బూమ్రా ఫెయిల్ అయ్యాడు, లక్ బాలేక అవుట్ అయిపోయాడు. అంతేలే, లక్ బాగానే ఎట్లా, అది బుమ్రా అది బ్యాట్స్మెన్. సో మనం ఇదందిట్లో చూస్తే ఇన్నింగ్స్ మొత్తంలో స్టార్క్ స్టార్ పింక్ బాల్ బౌలింగ్ అమేజింగ్. అమేజింగ్. స్టార్క్ స్టార్ బౌలింగ్ అయితే 6 వికెట్స్ తో మామూలుగా బౌల్ చేయడు. స్టార్క్ ఈజ్ ఎ బెస్ట్ యార్కర్ బౌలర్ నన్ను అడిగితే. ఇప్పుడున్న మోడర్న్ డే టెస్ట్ మ్యాచెస్ లో స్టార్క్ ఈజ్ ఎ బెస్ట్ యార్కర్ బౌలర్. ఆ యార్కర్ బాల్స్ టు అశ్విన్, హర్షిత్ రాణా, వీళ్ళకి వేసిన ఆ యార్కర్ డెలివరీస్ మాత్రం క్రేజీ. అండ్ జైస్వాల్ కూడా ఒక యార్కర్ డెలివరీ, ఆ ఇన్ స్వింగింగ్ యార్కర్ డెలివరీ చేయడంలో స్టార్క్ ఇస్ ది బెస్ట్. స్టార్క్ ని బీట్ చేయడం ఎవరి తరం కాదు. అండ్ పింక్ బాల్ తోనే ఫుల్ లెంత్ యార్కర్ ఇన్ స్వింగింగ్ డెలివరీ, ఇట్స్ బ్యూటీ ఫ్రమ్ స్టార్క్ యాక్చువల్లీ. అండ్ కోహ్లీకి అండ్ రాహుల్ కి వేసిన బ్యాక్ ఆఫ్ గుడ్ లెంత్ బాల్స్ కూడా అసలు క్రేజీ అసలు స్టార్క్ నుంచి. స్టార్క్ పింక్ బాల్ ఇస్ ఎ బీస్ట్ అంతే, ఇంకా దాని గురించి మనం ఏం మాట్లాడలేము, ఒకటే వర్డ్, స్టార్క్ ఇస్ ఎ బీస్ట్ విత్ పింక్ బాల్ అంతే. అండ్ వీళ్ళ సపోర్ట్ బౌలర్స్ కూడా చాలా మంచిగా వేసారు. దట్స్ వాట్ లాకింగ్ ఇన్ ఇండియన్ బౌలింగ్ ఇన్నింగ్స్ అండ్ ఆస్ట్రేలియన్ బౌలింగ్ ఇన్నింగ్స్. ఒకటి ఏంటంటే బుమ్రా చాలా బాగా మన వేస్తున్నాడు మనకి. బౌలింగ్ లో మనం మొత్తం రిలే అయ్యేదే బూమ్రా మీద. మొత్తం బూమ్రా మీద రిలే అవ్వే సిచ్యువేషన్ వస్తుంది మనకి. అవ్వాల్సి వస్తుంది. యా, రిలే అవ్వడం తప్పు కాదు, బుమ్రా మీద రిలే అవ్వడం తప్పు కాదు, కానీ రిలే అవుతూనే వీళ్ళు సపోర్ట్ బౌలర్స్
ఒక టైట్ ఓవర్స్ వేయడం చేయాలి. సపోర్ట్ బౌలర్స్ ఎప్పుడైతే టైట్ ఓవర్స్ వేయగలుగుతారో అప్పుడు నీకు బుమ్రా నుంచి రిజల్ట్ అలా ఫస్ట్ మ్యాచ్ లో ఎలా వచ్చిందో అలా వస్తుంది. ఫస్ట్ మ్యాచ్ లో సిరాజ్ ఎంత సపోర్టివ్ గా వేసాడు బౌలింగ్, టైట్ వికెట్ స్టంప్ డెలివరీస్ వేసి టైట్ చేశాడు. ఆ సపోర్ట్ బౌలింగ్ అనేది మన బౌలింగ్ ఇన్నింగ్స్ లో లేదు. దట్స్ వై మనకు వికెట్స్ ఎక్కువ రాలేదు. అండ్ బుమ్రా కూడా ఫస్ట్ ఓవర్ లో కొంచెం రిధం రానికి టైం పట్టింది బుమ్రాకి కానీ. సో దాని తర్వాత 1-2 ఓవర్స్ తర్వాత బుమ్రా కూడా రిధం వచ్చింది. దట్స్ వేర్ యు గాట్ ఖవాజా అవుట్. హీ గాట్ ఖవాజా అవుట్. దాని తర్వాత స్టిల్ మెక్స్వినీ కానీ మా లాబిషేన్ కానీ స్ట్రగుల్ అవుతూనే స్కోర్ చేశారు. స్టార్టింగ్ స్ట్రగుల్ అయ్యారు, తర్వాత వాళ్ళు కూడా కొంచెం అడాప్ట్ అయ్యి మెల్లమెల్లగా స్కోర్ చేయడం స్టార్ట్ చేశారు. స్టిల్ వీ కెనాట్ సే దే ఆర్ ఇన్ ది డ్రైవర్ సీట్, బట్ మ్యాచ్ ఈజ్ ఇన్ ది ఫేవర్ ఆఫ్ దెమ్ అని నేను చెప్పొచ్చు. సో ఇది గైస్ డే 1 మేము అనుకుంటుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్